నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణ మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రోజున ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పును హర్షిస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కొంకటి కిషోర్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నరేంద్ర మోదీ మందకృష్ణ మాదిగల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపించేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో దండోరా ఉద్యమంతో అనేక పోరాటాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని, ఎంతో మంది కార్యకర్తలు ఈ ఉద్యమంలో అసువులు బాసిన చరిత్ర ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అని అన్నారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకొని ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పు రావడానికి కృషి చేశారని అన్నారు. వారితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్లు ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేశారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు, అలాగే 3 దశాబ్దాల నిరీక్షణకు తెరబడి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలమైన తీర్పు రావడం సంతోషకరమని అన్నారు. దీంతో విద్యా ఉద్యోగాలలో మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అన్నారు. ఇటీవల విడుదలైన జాబ్ నోటిఫికేషన్లో ఎస్సీ రిజర్వేషన్లు వర్తింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరాచారి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెందోట భూశంకరాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి తగరం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కోశాధికారి ఆకోజు అరుణ్ కుమార్, కార్యదర్శి వడ్డపల్లి లక్ష్మణ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్, మండల కార్యదర్శి సిరిగొండ జగదీశ్వరాచారి, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ బోనగిరి రాజేష్, బీజేపీ సీనియర్ నాయకులు చిట్టి గోపాల్ రెడ్డి, బోనగిరి రవి, కురుమెల్ల శ్రీనివాస్, వరియోగుల అనంతస్వామి, బత్తుల కుమారస్వామి, ఆషాఢపు శ్రీనివాస్, ఓం ప్రకాశ్చారి, గాజుల అశోక్, వద్దిరాల అశోక్, మాచల్ల శ్రీనివాస్, ఆకారపు శ్రావణ్ కుమార్, బత్తుల తరుణ్, కొంకటి రాజేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాదిగల అభ్యున్నతి కోసం, వెనుకబడిన కులాల కోసం, మాదిగలో ఉపకులాలు వెనుకబడినాయని చెప్పేసి దాదాపు 30 సంవత్సరాలుగా మందకృష్ణ గారి నేతృత్వంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసి దండోర బాట పట్టి 30 సంవత్సరాలుగా నా జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడండి అని ఎస్సీ వర్గీకరణ ద్వారానే మద్దతు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణ చేసుకోవడం సబాబే అని మరి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా హుస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొంకటి కిషోర్ ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారికి, గౌరవనీయులు మరి మందకృష్ణ మాదిగ గారి చిత్రపటాలకు మరి పాలాభిషేకం చేసి మరి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో ఈ ఉద్యమంలో అసూలు బాసిన కొంతమంది పోరాట యోధులకు ఈరోజు హుస్నాబాద్ పట్టణ శాఖ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. దీని వెనుక కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు వాళ్ళ కృషి కూడా ఉన్నదని చెప్పేసి స్వయాన మందకృష్ణ మాదిగ గారే మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ రకంగా వెనుకబడిన కులాలను మరి అభ్యున్నతి కోసం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని, వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేది ఈ ఎస్సీ వర్గీకరణ అమలుకు నోచుకోవడం ద్వారానే ఈరోజు తెలుస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అట్టడుగు వర్గాలు ఏదైతే అంత్యోదయ ద్వారా అట్టడుగు వర్గాల పేదవారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్లు అందాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. మరి ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భంగా ప్రతి ఒక్క కులస్తునికి మరి మాదిగ సోదరులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నీకు నేనున్నాను, నేను తప్పకుండా నీకు అమలు చేసే తీరుతాను అనే దృక్కోణంలో వారు ప్రయత్నించి ఇదే సందర్భంలో కోర్టులలో పోరాటము, గతంలో చంద్రబాబు అమలు చేసినటువంటి ఆ ఫలాలను అనుభవించినటువంటి సందర్భము
ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితి వీటన్నింటినీ వేదిక వేసుకొని ఇవాళ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. గత 20 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుని చేయడం అనేటువంటిది ఎంత సన్నిహితంగా ఈ ఉద్యమానికి బీజేపీ తోడ్పడింది అనేటువంటిది మిగిలిన అంశం. అదేవిధంగా బంగారు శృతి వారి కూతురు, ఆమె కూడా మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె ఇలా జాతీయ స్థాయి నాయకురాలుగా ఉంది. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఎంతో తోడ్పడింది. విజయవంతమైనకు అమలు చేసి ఆ వర్గానికి సామాజిక న్యాయం కల్పించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జరుగుతున్నటువంటి మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో 3 దశాబ్దాల అనంతరము మందకృష్ణ మాదిగ గారు అదేవిధంగా చాలామంది ఆ జాతిలో మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి నాయకులందరూ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించినటువంటి ఉద్యమము జాతీయ స్థాయికి చేరుకోవడం అనేటువంటిది ఇక్కడ మాదిగ ఉపకులాలు వీళ్ళు చేస్తున్న పోరాటము